హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే కుండ తెచ్చున్నాము. నీళ్ళకి ఒకటి పెరుగు ఒకటి తోడు పెట్టుకుందామని పెరుగుకి. ఇంకా నీళ్ళు అయితే కుండలు అయితే చల్లగా ఉన్నాయి కదా, ఉంటాయి, అందుకని తెచ్చున్నాము. మేమైతే ఫస్ట్ టైంలండి, ఎలా ఉంటే నాకైతే తెలీదు, కానీ తీసుకుని వచ్చున్నాము. ముందైతే లోపలైతే క్రిస్టల్ సాల్ట్ వేసి కొంచెం యూజ్ చేయింది ఏమైనా ఉంటే మనం దాంతో క్లీన్ చేసుకోవాలి స్క్రబ్బర్తో. ఇంకా బయట అయితే మాత్రం కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్నా నీట్గా రెండు రెండు కుండలు కూడాను. ఇంక ఇదైతే ఇలా చేసాము, బాగుంది మొత్తం కూడా. ఇది కలర్ ఎందుకని వేస్తారు ఈ కుండలకి అర్థం కాదు నాకైతే. లోపలైతే క్లీన్ చేస్తుంటే రెడ్గా వస్తుంది అసలు. ఒకవేళ మా హస్బెండ్ తెచ్చిందో బాగాలేదో ఏమో నాకైతే తెలియదు, కానీ ఎర్రగా వస్తుంది వాటర్ అయితే క్లీన్ చేస్తుంటే. ఇదైతే ఒకటి క్లీన్ చేస్తాను, చూసారు అలా వాటర్ రెడ్గా వస్తున్నాయి. అసలు కలర్ వేయకుండా ఉంటే బాగుండేది. ఇంకా తాగుతాం కానీ ఎన్నోసార్లు క్లీన్ చేస్తాను నేనైతే, చాలాసార్లు క్లీన్ చేస్తాను వాటర్తో. ఇంకా కలర్ మొత్తం పోయేంత వరకు కూడా రుద్దు వదిలేదాన్ని అయితే. బాగా నీట్గా వచ్చేసింది. ఇంకా మా పిల్లలు అయితే ఎగ్జైట్గా ఉన్నారు, ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది వాళ్ళకైతే. ఇంకా వాటర్ ఎలాగంటే తాగి వెళ్తారు, క్లీన్ చేయ మమ్మీ అంటున్నారు. బట్ ఇది మనమైతే 1 డే మొత్తం ఉంచేయాలి వాటర్లో. 1 డే మొత్తం ఉంచేసినాక తర్వాత క్లీన్ చేసుకోవాలన్నమాట మనము. నేనైతే ఆ క్లిప్ మిస్ అయింది, యాడ్ చేయలేదు. కానీ 1 డే మొత్తం మేము వాటర్లో డిప్ చేసాము, బకెట్లో వాటర్ వేసుకొని ఫుల్గా. ఇంకా తర్వాతే క్లీన్ చేశాను నేనైతే. ఇంక ఇదైతే పెరుగుకి తెచ్చారనమాట. ఇది కూడా బాగుంది, కానీ రెడ్ కలరే నాకు ఎందుకు అదొకటే నచ్చట్లేదు. ఇంకా స్క్రబ్బర్తో నీట్గా 2 వాష్ చేసుకున్నా. చాలా వాటర్తో వాష్ చేసా ఇంకా కలర్ వల్ల. ఇంకా చూడాలి వాడే కొద్ది ఎలా ఉంటుంది అనేది. ఇదైతే నీట్గా అయిపోయింది క్లీనింగ్ అయితే మాత్రం. ఇంకా పెరుగు ఎలా వస్తుందో చూడాలి పెట్టి, ఇంకా యూజ్ చేస్తే తెలుస్తుంది. బాగా వాష్ చేస్తున్నా ఇంకా అన్నీ. ఇది ఎన్నిసార్లు చేసినా రెడ్ కలర్ మాత్రం వస్తూనే ఉంది. ఇదైతే ఇంకా మొత్తం అయిపోయింది ఇంకా వాషింగ్. ఇంకా పైన మనకి మూతలు కూడా తీసుకుని వచ్చారు, ఇంకా అవి కూడా క్లీన్ చేస్తున్నా. ఇంకా అవి కూడా నీట్గా వాష్ చేసుకున్నా. ఇంకా అవి కూడా ఇంపార్టెంట్ కదా మనకి, మూత పెట్టుకోవాలి కదా, లేదంటే ఏమైనా పడుతూ ఉంటాయి. ఇంకా అవి కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాక ఇంకా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇవైతే మనం బాగా ఆరాలి. ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నా. నాకు ఆ రెడ్ కలర్ వల్ల కొంచెం ఇదిగా అనిపించింది అనమాట. బట్ ఆ తర్వాత మేము ఎండలో ఆరబెట్టాక యూజ్ చేయడానికి ట్రై చేసాము. బట్ పెద్ద కుండ ఏమైందంటే చిన్న హోల్ ఉందన్నమాట, దానికి వాటర్ లీక్ అవుతుంది. ఇంకా అది మార్చేసి ఈ కుండ తీసుకుని వచ్చారు మళ్ళీ. ఇది కూడా అలానే వాటర్లో పెట్టాము. ఇంకా లోపలైతే ఈసారి క్రిస్టల్ సాల్ట్ కాకుండా సాల్ట్తో క్లీన్ చేస్తున్నా ఈసారి అయితే మాత్రం. ఇంకా యూజ్ చేయాలి ఎలా ఉంటుంది అనేది.